Are we born with perfect noses? I'm damn sure we are not. In fact, for that matter, majority of us are not born with perfect noses. ఏంటి కారణం అంటే రకరకాలుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటికల్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే యాజ్ ఇస్ ద ఫాదర్ సో ఈస్ ద సన్ ఆర్ సో వాళ్ళ క్యారెక్టర్స్ ఆర్ పేరెంట్స్ మిక్స్డ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఇట్స్ సమ్ ఎక్సెప్షన్స్ తప్పించి మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ జీన్స్ అనమాట. ఆ జీన్స్ లోంచి వచ్చే వాటిని బట్టి మన బ్లూ ప్రింట్స్ అనమాట. మనం ఎలా ఉండాలి మన అన్నిటింగ్ కోడ్ చేసేది ఆ జీన్స్. ఆ జీన్స్ ఫాదర్ నుంచి మదర్కి వస్తూ ఉంటాయి. వాళ్ళ క్యారెక్టర్సే మనకి వస్తూ ఉంటాయి ఓవరాల్ ఆర్ మిక్స్డ్ క్యారెక్టర్స్. సో ఈ విధంగా కొంతవరకు మనం ప్రెడిక్ట్ చేయవచ్చు. ఈ నోస్ కొంతమందికి వాళ్ళ నోస్ వాళ్ళకే ఇష్టం ఉండదు. సో దాన్ని హౌ టు కరెక్ట్ అంటే అనేది నేను చెప్తాను అనమాట. హాయ్, ఐఎమ్ Dr.YVRao, plastic and cosmetic surgeon from Dr.YVRao clinics, Hyderabad and Vizag. So I'll be discussing a few points about rhinoplasty. ఇందాక చెప్పినట్టుగా నాట్ ఆల్ ఆర్ పర్ఫెక్ట్, దే క్యాన్ బి ఇంప్రూవ్. హౌ? కొంతమందికి ఏంటంటే బిగ్ నోసెస్ ఉంటాయి, కొంతమందికి హంప్ నోసెస్ ఉంటాయి అనమాట, కొంతమంది వైడ్గా ఉంటాయి. సో ఆల్ దీస్ కెన్ బి దే కాల్డ్ రిడక్షన్ సర్జరీస్ అనమాట. అంటే తగ్గిస్తాం అనమాట. కొంతమందికి చిన్నగా ఉంటాయి, లెంగ్త్ తక్కువగా ఉంటుంది, అటువంటి వాటికి ఆగ్మెంటేషన్ చేస్తాం. అంటే వేర్ వీ ట్రై టు యాడ్ ఎ లిటిల్ మోర్ ఆర్ ఎక్స్టెండ్ ద లెంగ్త్ ఆఫ్ ది నోస్. సో దీస్ ఆర్ ద థింగ్స్. కొన్నిట్లో మిక్స్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైనేమో బాగా నేరోగా ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు వైడ్గా ఎలా అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ కాంబినేషన్స్. మనకి ఈ సౌత్ ఇండియాలో కాంప్లెక్స్ పిక్చర్స్ ఆర్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పక్కన రూట్ దగ్గరేమో బాగా నేరోగా ఉంటుంది, లోపలికి ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు వైడ్గా ఉంటుంది. సో కంపేర్ టు ఫారినర్స్ కానీ ఆర్ లేదంటే అదర్ టైప్ ఆఫ్ పిక్చర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద స్కెల్టన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నోస్ బాగా పెద్దదిగా ఉంటుంది, హంపు ఉంటుంది ఎక్కువ. వాళ్ళకి రిడక్షన్ సర్జరీస్ ఆర్ కామన్. మనకి ఏంటంటే కాంబినేషన్స్ ఆర్ కామన్. అంటే కొన్ని చోట్ల పెంచాలి, కొన్ని చోట్ల తగ్గించాలి అనమాట. సో దీస్ ఆర్ ది లిటిల్ మోర్ ట్రిక్కీ అనమాట మనకి. అండ్ మన స్కిన్ టైప్ యూజువల్గా కొంచెం థిక్కర్ అనమాట. అంటే ఫిట్స్కెరాల్ టైప్ స్కిన్స్ అంటాం. ఆ టైప్లో కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట. సో కొంచెం లిటిల్ మోర్ టైం ఫర్ ద రికవరీ పడుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా రైనోప్లాస్టిక్ కానీ నోస్ బాగాలేదని వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆల్వేస్ సీ అనమాట ఆ పేషెంట్ మనకి మీ ఏజ్ ఎంత అని అడుగుతాం. యూజువల్లీ 18 to 20 దాటి ఉంటే ఎస్ వీ కెన్ కన్సిడర్ ఫర్ రైనోప్లాస్టిక్. ఒకవేళ 18 కంటే తక్కువ అలా ఉన్నారనుకోండి, we reassure them, yes, it is possible, Babu, it is possible, but only thing is we have to wait for the right time. ఎందుకు రైట్ టైం అంటే మన ఫేషియల్ యొక్క గ్రోత్ యూజువల్గా బై 15 to 18 years దాకా పెరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆగిపోతుంది అనమాట. సో మధ్యలో చేస్తే ఆ గ్రోత్ అది నోస్ డిస్టర్బెన్స్ అవుతుందని ఆపుతాం అనమాట. తర్వాత ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. దెన్ తర్వాత రెండోది మేము ఎక్కువగా అడిగేది ఏంటంటే దీంతో పాటుగా అంటే స్ట్రక్చరల్గా నీకు ఓన్లీ అందమేనా ఆర్ నోస్ బాగాలేదని వస్తున్నావు ఆర్ నీకు కూడా ఏమైనా బ్రీదింగ్ ప్రాబ్లం ఉందా. ఈ బ్రీదింగ్ ప్రాబ్లం ఎందుకు అడుగుతామంటే అసోసియేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ ప్లాస్టిక్ సర్జన్, సో ఐ కెన్ డూ ఈవెన్ ద సెప్టమ్ ఆల్సో ప్రాబ్లం అనమాట. మై సజెషన్ ఈస్ గో టు 2 or 3 people, లిసన్ టు దెమ్ అనమాట, వాట్ దే ఆర్ క్యాపబుల్ అండ్ వాట్ దే ఆర్ నాట్ అనమాట. దెన్ యూ డిసైడ్ ఆన్ యూర్ అనమాట. ఐ ఆల్వేస్ సజెస్ట్, నా దగ్గరికే కాదు ఇంకొకరు 1 or 2 peopleకి వెళ్ళండి అమ్మా, లిసన్ టు దెమ్. వేర్ ఎవర్ యూ గెట్ కన్విన్స్ యూ కెన్ గో టు దేర్ అండ్ దెన్ గెట్ ద ట్రీట్మెంట్. సమ్ పీపుల్కి ఏంటంటే కొంచెం వచ్చినా కానీ వెరీ మైనర్ కరెక్షన్స్కి వస్తూ ఉంటారు. అండ్ సమ్ పీపుల్ ఏంటంటే పర్ఫెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ టెల్ యూ వన్ ఫ్యాక్ట్. ఎప్పుడైనా ప్లాస్టిక్ సర్జరీ అవుతాయి ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ ఆర్ పాసిబుల్ బట్ పర్ఫెక్షన్ మే నాట్ బి పాసిబుల్. మన కిచెన్లో ఎవరైనా సరే ఒక డిష్ ప్రిపేర్ చేస్తారు. ఇవాళ ఒక కూర చేసి సేమ్ కర్రీని ఒక గంట చేయమంటే ఆర్ దీస్ 2 curries ద సేమ్ హ్యావ్ ద సేమ్ టేస్ట్? ఐఎమ్ డామ్ షూర్ దే డోంట్ హ్యావ్ ద సేమ్ టేస్ట్. ఎంతో కొంత తేడాలు ఉంటాయి. సో ఆల్సో అస్ అనమాట. ఇన్ సర్జరీస్ ఆల్సో ద సేమ్. పర్ఫెక్ట్ సేమ్ టైప్ ఆఫ్ నోస్ ఇచ్చినా కొంతమందికి రియాక్షన్స్ కూడా కొంత తేడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ సర్జన్స్ ఫ్యాక్టర్స్ అయితే కొన్ని పేషెంట్ ఫ్యాక్టర్స్. స్కిన్ టైప్ ఉంటుంది. స్కిన్ థిక్గా ఉండే వాళ్ళలో రిజల్ట్స్ అంత బాగా అంటే మనకి తొందరగా వస్తాయి. స్కిన్ థిన్గా ఉండే వాళ్ళలో కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి మేము అనమాట. బట్ వాళ్ళకి రిజల్ట్స్ కొంచెం బాగుంటాయి. ఏది ఎవరికి బాగా అనేది బాగా చేయాలి, ఎంతవరకు చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఎక్కడితో ఆగాలి, ఏది చెయ్యకూడదు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీస్ థింగ్స్ ఎప్పుడంటే విత్ ఎక్స్పీరియన్స్ వీ కమ్. ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో వీ ఆల్సో హ్యావ్ స్పాయిల్డ్ ఎ లిటిల్ ఫ్యూ, బట్ ఓవర్ ద ఇయర్స్ ఏంటంటే వీ గెయిన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇన్ఫాక్ట్ అవర్ ఏంటంటే వాట్ నాట్ టు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ టు డూ కంటే. అండ్ హౌ టు డూ కంటే కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ వాట్ నాట్ టు డూ. ఎవరికి బాగా తెలుస్తాయి అంటే నెంబర్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి, వీళ్ళకి బాగా తెలుస్తాయి అన్నమాట ప్లాస్టిక్ సర్జన్స్కి. సో ఈ విధంగా వీ హ్యావ్ టు చూస్ ఏ సెంటర్ ఆల్సో. దెన్ కమింగ్ టు ది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని ఏ విధంగా చేస్తాం? ప్రొసీజర్ ఏదైనా ఒకటేనా చేసేది, బట్ ఎనస్థీషియా డిఫరెంట్ ఉంది. అంటే మనం మత్తు లేకుండా చేయాలి కదా. వీ కాంట్ మన చిన్న సూదికే మనం కంగారు పడతాం. సో దానికి అటువంటి మత్తు ఇచ్చి చేస్తాం. ఈ మత్తు పెద్ద మత్తు ఇవ్వచ్చు, చిన్న మత్తు ఇవ్వచ్చు. పెద్ద మత్తు అంటే హోల్ బాడీ అనస్థీషియా. అంటే యూజువల్గా హోల్ బాడీ ఇస్తాం. దట్ పెయిన్ఫుల్గా ఉండదు అనమాట. అండ్ పీస్ఫుల్గా బాగుంటుంది పేషెంట్స్కి. కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టిప్ కరెక్షన్స్ కానీ చిన్న కరెక్షన్స్ ఉంటాయి. అటువంటి వాటికి అక్కడికక్కడ ఇంజక్షన్లు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ 2 పక్కల లేదంటే ఐ కింద ఇస్తే కొన్ని ఇంజక్షన్స్ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే
మనకి ఆ ఏరియాను ఆపరేషన్ చేసే ఏరియాలోనే మత్తు కలిగించి దెన్ మనకి ఏంటంటే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ జనరల్ ఎనెస్థీషియా ఉంటాయి కొన్ని, దాన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఏం చేస్తాం? పెద్ద నోస్ అనుకోండి, దాంట్లో అంటే రిడక్షన్, ఇందాక చెప్పినట్టుగా రిడక్షన్ సర్జరీస్. హంప్ ఉందనుకోండి, ఇలా హంప్ కొంతమందికి ఇలా గద్ద ముక్కులాగా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ప్లేన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ నోస్ యొక్క సైడ్ వాల్స్ ఓపెన్ అయినట్టు. ఇంకా కొంచెం లెంగ్త్ అవసరం అనుకుంటే కొంచెం లెంగ్త్ గ్రాఫ్ట్ పెంచుతాం. గ్రాఫ్ట్ హౌ డు వి ఇంక్రీజ్ అంటే మన లెంగ్త్ ఎలా పెంచుతాం? ఏదో ఒక మెటీరియల్ పెట్టే కదా మనం పెంచాల్సి. హౌ దర్ ఆర్ ఫ్యూ మెటీరియల్స్ ఇన్ ద బాడీ ఏంటంటే మనం వాటికి తీసినా కానీ నష్టం లేదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కార్టిలేజ్ అనమాట, అంటే ఈ ఫ్రంట్ ఈ కార్టిలేజ్ అనమాట, బట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి తీస్తాం. మనకి ఏమి కనపడదండి, ఇనిషియల్ స్వెల్లింగ్ అది ఉంటుంది, బట్ తర్వాత తగ్గిపోతుంది. ఇంకా అదర్ మెటీరియల్ అంటే ముక్కు లోపలే ఉంటుంది కొంత సెప్టమ్ అనేది, దాన్ని కూడా తీసుకోవచ్చు. మూడోది మన కార్టిలేజ్ అంటాం, రిబ్ యొక్క కార్టిలేజ్ ఇన్సైడ్ పార్ట్ అనమాట, దాని నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ 3 మెటీరియల్స్లో డిపెండింగ్ ఆన్ మనకి ఎంత అవసరం అనే దాన్ని బట్టి డిసైడ్ చేసి మనం చేస్తాం. సో ఈ విధంగా పైకి లేపొచ్చు, కొంచెం దాన్ని పొడుగు కూడా చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసినాక దెన్ తర్వాత ఏంటంటే నెక్స్ట్ టిప్ డెఫినేషన్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. మన అందరికీ ఏంటంటే ఎక్కువగా అపార్ట్ ఫ్రమ్ డోర్సమ్ హైట్ పెంచడం, విడ్త్ తగ్గించడం, తర్వాత లాస్ట్లో చూసేది ఏంటంటే టిప్ అనమాట. ఈ టిప్ పార్ట్ మెజారిటీ ఆఫ్ ది ఎస్పెషల్ ది సౌత్ ఇండియన్ నర్సెస్కి టిప్ ఏంటంటే వైడ్గా ఉంటుంది, కొలాప్స్డ్ ప్రాపర్ సపోర్ట్ ఆర్ ప్రాపర్ సపోర్ట్ ఉండదు అనమాట, అంటే టఫ్గా ఉండదు అనమాట. ఇలా నొక్కితేనే కిందకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తాం. సో టిప్ హ్యాస్ టు బి సపోర్టెడ్ ప్రాపర్లీ. ఏ విధంగా అంటే ఇందా చెప్పిన వాడిన కార్టిలేజ్ మెటీరియల్స్ని మేము తీస్తే దాన్ని మళ్ళీ పైకి పెడతాం, పెట్టి కొంచెం టిప్ని పైకి లేపుతాం, నేరోగా చేస్తాం అనమాట. అవసరం అనుకుంటే స్కిన్ యొక్క థిక్నెస్ కూడా కొంచెం తగ్గిస్తాం అనమాట. సో ఈ విధంగా రిడక్షన్ సర్జరీస్ చేస్తాం అనమాట. సో ఆగ్మెంటేషన్ అంటే ఇందాక చెప్పినట్లు కార్టిలేజ్ వాడి కొంచెం పైకి లేపుతాం. ఇవన్నీ చేసినాక ఈ ప్రొసీజర్ అయినాక కొంత డ్రెస్సింగ్ మెటీరియల్స్ ఉంటాయి. సో ఏదైనా ఆపరేషన్కి చేసినాక ఏంటంటే కొంత పోస్ట్ ఆపరేటివ్ సిక్వెల్లే అని ఉంటాయండి, కాంప్లికేషన్స్ కాదు. రిమెంబర్ దిస్ పాయింట్, సిక్వెల్లే. ఎనీ ఆపరేషన్ తర్వాత కొంత సిక్వెల్లే అంటే ఈ జరిగి తీరుతాయి అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్వెల్లింగ్, కొంచెం ఎకిమోసిస్ అంటాం, నల్లగా అక్కడ రావడం, దీస్ ఆర్ కామన్ విత్ ఎనీ రైనోప్లాస్టీ. అలాగే ఇంకొంచెం ఒక 10 days పాటు బ్యాండేజ్లు పెడతాం, దీస్ ఆర్ కామన్. సో అవన్నీ ఏంటంటే ఒక 10 to 15 daysలో మనకు అన్ని చాలా మటుకు 50 or 70% పైన తగ్గిపోతాయి. తర్వాత ఏంటంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో నెమ్మదిగా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 weeksకి ఒక 50 to 60% ఆఫ్ ది స్వెల్లింగ్ యొక్క నోస్ తగ్గిపోతుంది. అంటే ప్లాస్టర్లు తీసేయడానికి మనకి కొంతవరకు ఐడియా వస్తుంది, మన నోస్ ఎలా ఉందని కొంతవరకు తెలుసుకోవచ్చు. ఇన్సిడెంట్గా చాలామంది ఏంటంటే తీయంగానే నాకు ఎలా ఉందేంటి, తిక్కుగా ఉందేంటని, ఇంకా నాకు అనుకున్న విధంగా రాలేదని కంగారు పడిపోతూ ఉంటారు, అల్లు కాడుతూ ఉంటారు, మమ్మల్ని వయసుకిస్తూ ఉంటారు. సో వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే దే టేక్ టైం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐ ఆల్వేస్ సే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ డోంట్ గెట్ ద సర్జరీ. వెరీ సింపుల్. ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ దెన్ గెట్ ద సర్జరీ. ఎందుకు పేషెన్స్ అని చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ ఏంటంటే అంత బయటే చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ అనమాట. మన స్వెల్లింగ్ అయినా కానీ చిన్న ఏమంటారు కలర్ తేడా వచ్చినా కానీ. అదే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ, పొట్టలో ఉండే సర్జరీ, గాల్ బ్లాడర్ సర్జరీస్ లేదంటే ఇలాంటి సర్జరీస్కి ఏంటంటే లోపల ఏం చేస్తున్నాం మనకి తెలియదండి, ఓన్లీ ద సర్జన్ నోస్. అందుకని మనం ఎవరిని అడగం అటువంటి సర్జన్స్. వెరాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ బీయింగ్ క్వశ్చన్ ఎ లిటిల్ మోర్ అనమాట. ఈ సిక్వెల్లే అన్నీ తగ్గినాక ఒక రెస్ట్ ఆఫ్ ది 50% ఆఫ్ ది స్వెల్లింగ్ ఏంటంటే ఇట్ టేక్స్ ఎ లిటిల్ టైం అనమాట. అంటే ఫైనల్ షేప్ ఆఫ్ ది నోస్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. సుమారుగా 4 to 6 months పడుతుంది ఎవరికైనా ఇన్ జనరల్. నౌ కమ్స్ ద రోల్ ఆఫ్ కాంప్లికేషన్స్. అందరికీ వచ్చే కాకుండా ఎక్స్ట్రా ఏమైనా వస్తున్నాయా, కొంతమందికి బ్లీడింగ్ రావచ్చు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అనమాట వితౌట్ ఏ సొల్యూషన్. సో ఈ బ్లీడింగ్ వస్తే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, వేరియస్ అదర్ మెషర్స్ తోటి, ప్యాకింగ్ వల్ల కానీ దేనివల్ల చేస్తాం. ఇంకోటి ఒక్కోసారి పోస్ట్ ఆపరేషన్ అయినాక ఏంటంటే కొంచెం నోసెస్ ఏంటంటే గ్రాఫ్ట్స్ డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, పక్కకి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. రీకరెక్షన్ ఈస్ పాసిబుల్ విత్ ఇన్ ద ఫస్ట్ 1 week or 10 daysలో రీకరెక్ట్ చేస్తాం అనమాట. ఇంకొకసారి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ టైం పడతాయి అనమాట, ఆ టిప్ దగ్గర స్కిన్ నెక్రోస్ అవుతూ ఉంటాయి. వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్ అనమాట. బట్ ఐ కెన్ సే బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ డన్ hundreds of these procedures and usually and it has not happened to me and it can happen. It is described even in the textbooks also. ఎప్పుడు జరుగుతాయి అంటే రిపీటెడ్ సర్జరీస్. ఫర్ ఎగ్జాంపుల్ 3rd time 4th time మీరు వినే ఉంటారు మైకేల్ జాక్సన్ గురించి. ఆ మైకేల్ జాక్సన్కి ఏంటంటే సుమారుగా నాకు తెలిసినంత వరకు 18 సార్లు సర్జరీ అయిందని విన్నాను, అంటే నాకు గుర్తు బాగాను. సో నోస్ మీద 18 సార్లు సర్జరీ చేస్తే ఏమవుతుందండి, అది ఉడిపోతుంది కదా. అదే జరిగింది. ఆయన మీరు ఎప్పుడైనా మీరు ఫుల్ ఫేస్ ఎప్పుడన్నా అంటే మాస్క్ లేకుండా ఆయన ఎప్పుడైనా చూసింటారా లేట్గా చివరిలో? చూడలేదు, మీరు చూసి ఉండదు కొన్ని ఫొటోస్ చూడండి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆయన మాస్క్ పెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఈ స్కిన్ పార్ట్, ఈ టిప్ పార్ట్ కుళ్ళిపోయింది ఆయనకి, చాలా కుళ్ళిపోయి 6 నెలలుగా చాలా తేడా వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ మాస్క్ పెట్టి తిరుగుతూ ఉంటాడు ఆ టైంలో. సో ఆ విధంగా అనమాట రిపీటెడ్ సర్జరీస్ కానీ
ఇంప్రాపర్లీ డన్ సర్జరీస్ అప్పుడు జరుగుతూ ఉంటాయి, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఇంకెవరికైనా అంటే నొప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఇంకో డౌట్స్ ఏంటంటే ఎక్కువగా వచ్చేది బాగా నొప్పి ఉంటుందా? ఇట్స్ ఎ బేరబుల్ అండి. కొంచెం నొప్పి లేకుండా ఏ ప్రొసీజర్ లేదు ఇంకా, బట్ అంత భరించలేని నొప్పులు అయితే కాదండి. అలాగే స్వెల్లింగ్ ఉంటుందండి, బట్ దిట్ విల్ రెడ్యూస్ ఇన్స్ టైం. అలాగే సైమల్టేనియస్గా ఇందాక చెప్పినట్టుగా ఏమైనా అబ్స్ట్రక్షన్ ఏదైనా నేసల్ నోస్ బ్రీదింగ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే కనుక ఆ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కూడా కరెక్ట్ చేస్తాం. అంటే నేసల్ అబ్స్ట్రక్షన్ని మనకి కంట్రోల్ చేసుకుంటాం, అంటే ఇంప్రూవ్ చేస్తాం. అండ్ నోస్ షేప్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట రైనోప్లాస్టీతో. అండ్ సమ్ పీపుల్ కెన్ డూ బోత్ అనమాట. సో ఇటువంటి చూసుకుని ఇవన్నీ చూస్ చేసుకున్నాక దాని తర్వాత ఇంప్రూవ్ చేసినాక దెన్ స్లోగా ఇవన్నీ కూడానండి ఇనిషియల్గా మనకి ఆపరేషన్ చేసినాక ఏంటంటే ఒక 10-15 రోజుల పాటు ఏమవుతుందంటే నోస్ అబ్స్ట్రక్షన్ లాగా అనిపిస్తాం. అది దేనివల్ల అంటే ఎడీమా అంటాం, అంటే స్వెల్లింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే ఏమవుతుందండి, స్వెల్లింగ్ వస్తుంది కదా. సో ఆల్సో నోస్లో కూడా స్వెల్లింగ్ వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ టేక్ అరౌండ్ 4 to 6 months. ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సర్జరీస్ అండి. అండ్ ఐ కెన్ సే వన్ వర్డ్ ఫైనల్లీ, rhinoplasty is one of the highly skilled operations. Please choose the doctor properly. If you have any doubts, please contact us or call the numbers